ఉపాధి హామీ స్కీమ్లో సంస్కరణలు తెస్తుంటే కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు సరికాదన్నారు బీజేపీ నేతలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. స్పీకర్పై ఒత్తిడి తెచ్చే ఇలాంటి తీర్పు ఇప్పించారని ఆరోపించారు కమలం లీడర్లు. ఢిల్లీలో బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ని కలిసి అభినందించి తెలిపారు బీజేపీ రాష్ట్ర ఎంపీలు. నరేగా స్కీమ్ పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. నరేగా పథకాన్ని కేంద్రం పక్కకు పెట్టలేదని, అందులో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. నరేగాను సరైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది మోదీ సర్కారేనని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టులో ఉండగా ఇష్యూపై బీజేపీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు రామచంద్రారావు. ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు, ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు కేవలం గాంధీ అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఫేక్ గాంధీలా పేరు వాడుతున్నారు. అది కూడా మనం గమనించాలి. గాంధీ గారి యొక్క ఎవరు కూడా వీరు వారసులు గారు. మళ్ళీ గాంధీ పేరు వీళ్ళు ఎట్లా పెట్టుకోరండి? వీళ్ళు గాంధీ వారసులా? వీళ్ళు ఎట్లా వచ్చింది గాంధీకి వీళ్ళ పేర్లు? అది తీయమని చెప్పండి, చరిత్ర తెలమని చెప్పండి. మీరు మహాత్మా గాంధీ గారి పేరు మీరు తీసుకున్నారు, మీది అదేదో మీ ప్రాపర్టీ అయినట్టు. మహాత్మా గాంధీ గారి మీద గౌరవం ఉంటే మీ ఇళ్లలో నుంచి పేర్లు గాంధీ మార్చేయండి. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధమైందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. స్పీకర్పై ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీయే ఇలాంటి తీర్పును ఇప్పించిందని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజలు ఏమాత్రం సమర్థించరన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని పదే పదే మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు స్పీకర్ తీర్పుతో మాట్లాడే అర్హతను కోల్పోయారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు స్వార్థం కోసం పార్టీ ఫిరాయించడం దుర్మార్గమన్నారు ఎంపీ లక్ష్మణ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ముమ్మాటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి స్పీకర్ పనిచేస్తున్నట్లు ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 3 ఎమ్మెల్యేలకు ఒకరికి క్లీన్ చిట్ ఇచ్చి మరో 2 ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలన్నారు మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప స్పీకర్ గా వ్యవహరించడం లేదు అని స్పష్టమైతా ఉన్నది. నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ పదవులు ఉన్నటువంటి మీరు ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంతూరు తిమ్మాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. సర్పంచ్గా గెలిచిన అంజమ్మను అభినందించారు కిషన్ రెడ్డి. అంజమ్మ నాయకత్వంలో తిమ్మాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయిన నితిన్ నబీన్ ను అభినందించారు బీజేపీ రాష్ట్ర ఎంపీలు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో నితిన్ నబీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ ఎంపీ డీకే అరుణ, మిగతా ఎంపీలు.